అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినాడో అవన్నీ సక్సెస్ఫుల్ గా ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఆ ఎంకరేజ్మెంట్, ఆ డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తాడో చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ కూడా తెలుసు. సో అదేవిధంగా పోయిన మన ప్రభుత్వంలో బ్రహ్మాండంగా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత చేసుకుంటా వస్తే గడిచిన 5 సంవత్సరాలలో ఎంత అధ్వానంగా తయారైందో మనకు అందరికీ తెలుసు. రవినాయుడు ఒకటి మర్చిపోయాడు పాపం చెప్పడానికి. వాళ్ళ క్రీడల మీద ఆసక్తి లేదు, అనుభవం లేదు, దాని మీద ఇంకొకటి లేదు. ఈ స్కూల్ గ్రౌండ్ ఎట్ట కబ్జా చేద్దాం అనేది చేసి ఆలోచన చేసిట్టారు. అది మర్చిపోయినాను, అవునా? ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు కానీ గ్రౌండ్లు కానీ ఏమంటే ఎట్ట కబ్జా చేయాలని ఆలోచన చేసిట్టారు వాళ్ళు. ఈ క్రీడలు ఎట్లా అభివృద్ధి చేయాలో, పిల్లలకు భవిష్యత్తు కల్పించాలని ఆలోచన వాళ్ళకి రాదు. అటువంటి దుర్మార్గమైన పరిపాలన నుంచి బయటపడినాం. ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంది. తప్పకుండా ఏదైతే మన శ్రీశైలం నియోజకవర్గంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే స్పోర్ట్స్ కు ఒక పుట్టినింటి లాంటిది మా ఆత్మకూరు. ఇక్కడ నుంచి ఎంతో మంది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, యూనివర్సిటీల స్థాయిలు దాటి నేషనల్ స్థాయి ఎంతో మంది విద్యార్థులు పోయినారు. ఒలింపిక్ స్థాయికి కూడా పోయే పత్తా మా దగ్గర ఉంది. కానీ మన దగ్గర నుంచి సరైన సపోర్ట్ కింద ఉంటే ఖచ్చితంగా ఒలింపిక్స్ కూడా పంపించే కార్యక్రమం మేము చేపడతాం. దానికి మన ప్రభుత్వ సహకారం, ఇలాంటి వాళ్ళ సహకారం ఖచ్చితంగా ఉండాలా. మేము చేయగలిగిన పనులను కూడా చేస్తాము. కానీ ప్రభుత్వం తరఫు నుంచి మీరు మాత్రం ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఈ క్రీడా ప్రాంగణం అంటే ఆల్మోస్ట్ మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి ఆ స్టేడియం కానీ, ఈ స్టేడియం కానీ, యనకొండ స్టేడియం కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా మన హయాంలో జరిగిన కార్యక్రమం. నానున్నప్పుడు కానీ, అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, నేనున్నప్పుడు కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఒక గంప మంది వేసిన నాయకులు కాదు. వేయాలని చెప్తున్న దాకా ఈ గ్రౌండ్ నెట్ట కబ్జా చేద్దామని ఆలోచన చేసిటారు. చాలా విలువైన ప్రాపర్టీ కదా ఈరోజు పాపం. గమనించే వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇది చాలా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చోట ఈ ప్రాంగణం, క్రీడా ప్రాంగణంలో ఆ ప్రాంగణంలోనే అన్ని క్రీడలు ఒకటే చోట ఆడుతూ ఉంటే పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. లేదంటే ఏమో తీసుకుపోయి లోపల తీసుకుపోయి ఆడిపిస్తే వాళ్ళ వరకే తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఒక కాన్సెప్ట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచన చేసినా కూడా 10 మంది ఇన్వాల్వ్ కావాలి, 10 మంది దాని గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే ఆయన ఎప్పుడు చాలా దూరదృష్టితో ఆలోచన చేసి ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడదాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.